జనవరి 3 రోజున వెనిజులా ప్రెసిడెంట్ ఇంటి చుట్టూ 500 మంది సెక్యూరిటీ ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర రాడార్స్ అండ్ అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. కానీ కేవలం 20 మంది అమెరికన్ సైనికులు వచ్చి వెనిజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మాడురోని తీసుకొని వెళ్ళిపోయారు జస్ట్ నిమిషాల్లో సోనిక్ వెపన్స్ ని వాడి. ఈ వెపన్స్ వాడగానే ఫుల్ హెడ్ ఏక్, ముక్కులో చెవిలో నుండి రక్తం, బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం, తల తిరిగిపోవడం. అవును, ఈ అడ్వాన్స్ టెక్నాలజీని వాడి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది నేను చెప్తున్నది కాదు, నికోలస్ మాడురో పర్సనల్ గార్డ్ రివీల్ చేసిన విషయం. వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసిన అన్ని దేశాలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి? ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదని ట్రంప్ ఎందుకు చెప్తున్నాడు? బ్రిక్స్ నోట్ ఇంకా ఎందుకు అమలు అవ్వట్లేదు? యుఎస్ అండ్ రష్యా స్ట్రైట్ గా ఎందుకు వార్లోకి దిగవు? యుక్రెయిన్ నాటోలో కలుస్తాను అంటే రష్యా ఎందుకు దాడి చేస్తుంది? ఇవన్నింటికి ఆన్సర్స్ ఈ వీడియోలో ఫస్ట్ నుండి నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? ట్రంప్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కాదు, జస్ట్ బెనిఫిట్ మాత్రమే పర్మనెంట్. సో అమెరికా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరికి ఏం ఫ్రీగా ఇవ్వకుండా మళ్ళీ అమెరికా నెంబర్ 1 అవ్వాలి. ఇదే ట్రంప్ ప్లాన్. అలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎకానమీ ప్లాన్ అంటే అమెరికాలో ఉన్న ఫ్యాక్టరీస్ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. ఒకవేళ ఓపెన్ అయినా అందులో అమెరికా వాళ్ళకే జాబ్స్ రావాలి అండ్ వేరే దేశాల వాళ్ళకి ఎక్స్ట్రా ట్యాక్స్ కడుతూ వాళ్ళు నా దేశాన్ని కంట్రోల్ చేయకూడదు. సో కంట్రోల్ నాదే ఉండాలి, మనీ నాదే ఉండాలి. సో నా డబ్బు నా దేశంలోనే సర్క్యులేట్ అవ్వాలి. సెకండ్, చైనా. ట్రంప్కి చైనా ఇప్పుడు చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే చైనా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ టెక్నాలజీలో కాంపిటీషన్ చాలా హెవీగా ఇస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ ప్లాన్ చైనాని స్లో చేయడం. థర్డ్, రష్యా. రష్యా ఎప్పుడు యుఎస్కి మెయిన్ అపోనెంట్. రష్యాకి ఆయిల్ నుండి ఎక్కువ మనీ వస్తాయి. సో హెవీగా కొనుక్కునేది ఇండియా అండ్ చైనా. సో కొనకుండా ఆయిల్ వల్ల వచ్చే మనీని కట్ చేయాలి. ఫోర్త్, ఇండియా. యుఎస్కి ఇండియా ఎప్పుడు ఎనిమీ కాదు, అలా అని ఫుల్ ఫ్రెండ్ కాదు. ట్రంప్ దృష్టిలో ఇండియా రోల్ ఏంటి అంటే ఇండియాని సైడ్కి ఉంచుకొని చైనాని బ్యాలెన్స్ చేయడం అండ్ ఇండియా రష్యా నుండి ఆయిల్ అండ్ వెపన్స్ కొనకూడదు, యుఎస్ దగ్గరే కొనాలి. అలా రష్యా నుండి ఇండియాని దూరం చేయాలి. ఇది ప్లాన్. ఇక్కడ ఇండియా ఏమంటుంది అంటే మాకు రష్యా దగ్గర ఆయిల్ తక్కువ ప్రైస్కే వస్తుంది, సో రష్యా దగ్గరే కొంటాము అండ్ యుఎస్ దగ్గర కొంటే రేట్స్ ఎక్కువ అవుతాయి, సామాన్య ప్రజలు బ్రతకలేరు. ఫైనల్గా ట్రంప్ ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? పవర్, మనీ, కంట్రోల్ అంతా యుఎస్ చేతిలో ఉండాలి. యుఎస్కి ఫ్రెండ్షిప్ అంటే యుఎస్కి బెనిఫిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. యుఎస్ ఎనిమీస్ అంటే యుఎస్ చేతిలో ఉండాలి అండ్ అమెరికా ఎప్పుడు టాప్ సీట్లో ఉండాలి. అదే ట్రంప్ ప్లాన్. ఇప్పుడు మనం అసలు రష్యాకి అమెరికాకి మధ్య పాత రైవల్రీ ఏంటో తెలుసుకుందాం. ఈ పాత రైవల్రీ ఏంటి అంటే వరల్డ్లో బాస్ ఎవరు అవ్వాలి అనే పగలు. 1945 తర్వాత అమెరికా అండ్ రష్యా రెండు పవర్ఫుల్ దేశాలుగా పరిగణింపబడ్డాయి. యుఎస్లో ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ అన్నీ ఉంటాయి. అప్పుడు వచ్చింది రష్యా, నేను ఈక్వల్ పవర్ని, నేను యుఎస్ కన్నా ఎప్పుడూ తక్కువ కాదు, యుఎస్ నన్ను ఎప్పటికీ డామినేట్ చేయలేదు. అప్పుడు స్టార్ట్ అయింది కాంపిటీషన్. ఈ రెండు కంట్రీస్ డైరెక్ట్గా యుద్ధం ఎప్పుడూ చేయవు, కానీ లోపల నడుస్తుంది పవర్ గేమ్. దాన్నే కోల్డ్ వార్ అంటారు. 1991లో రష్యా వీక్ అయింది. ఎందుకంటే యుఎస్ ఒక పక్క స్ట్రాంగ్ ఎకానమీ, అడ్వాన్స్ టెక్నాలజీ మీద దృష్టి పెడతా ఉంటే రష్యా మాత్రం అణ్వాయుధాలు, మిసైల్స్, స్పేస్ ప్రోగ్రామ్స్ మీద భారీ ఖర్చు చేసింది. అభివృద్ధి మీద పెట్టాల్సిన డబ్బు అలా మిసైల్స్ మీద పెట్టారు. అది ఎలా అయిందంటే దేశం లోపల పేదరికం, దేశం బయట ఆయుధాలు. అలా వీక్ ఎకానమీగా మిగిలిపోయింది. దేశం లోపల వివాదాలు వచ్చాయి. అలా కోల్డ్ వార్ ఆగిపోయింది. రష్యా ఈగో పెరిగిపోయింది. ఇప్పుడు నాటో అంటే ఏంటో తెలుసుకుందాం. నాటోలో 32 కంట్రీస్ ఉంటాయి. ఇవన్నీ కంట్రీస్ ఒక రూల్ పెట్టుకున్నాయి, మనలో ఎవరి మీద దాడి జరిగినా అందరం కలిసి ఫైట్ చేయాలి అని. అందులో రష్యా లేదు. సో ఇప్పుడు బ్రిక్స్ అనే ఒక కొత్త నోట్ గురించి మనం తెలుసుకుందాం. మనం మన కంట్రీ దాటి బయటికి వెళ్ళామంటే కామన్గా కనిపించే డబ్బు డాలర్. సో అలా డాలర్ అహంకారాన్ని వంచడానికి కనిపెట్టాలనుకుంటున్నదే బ్రిక్స్. ఇది అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు, ఇది డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. బ్రిక్స్ నోట్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిసి యుఎస్ అహంకారాన్ని తగ్గించాలి అని అనుకుంటున్నాయి. ఈ నోట్ రీజన్ ఒకటే, డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదు అని. ఎందుకు అంటే డాలర్ యుఎస్ది కాబట్టి యుఎస్ శాంక్షన్స్ని యూజ్ చేస్తుంది. బ్రిక్స్ వస్తే యుఎస్ పర్మిషన్ లేకుండా ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో రష్యాకి చాలా లాభం ఉంది. ట్రేడ్ చీప్గా అండ్ ఈజీగా అవుతుంది. డాలర్ కన్వర్షన్ ఫీజు ఉండదు. పొలిటికల్ ఫ్రీడమ్ ఉంటుంది.
మనకు నచ్చిన డిసిషన్స్ మనం తీసుకోవచ్చు. ఇందులో చైనాకి మరియు రష్యాకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే, చైనాకి ఎక్స్పోర్ట్స్ పవర్ పెరుగుతుంది, రష్యాకి ఆయిల్ అండ్ గ్యాస్ సేల్స్ సేఫ్గా జరుగుతాయి. సో రష్యా అండ్ చైనా ఈ ఐడియాని ఇంప్రూవ్ చేయాలని బాగా ముందుకు పుష్ చేస్తున్నాయి. అలా వేరే కరెన్సీ వస్తే యుఎస్ ఎప్పటికీ సింగిల్ బాస్ కాలేదు. అండ్ మన ఇండియాకి చైనా మీద పూర్తిగా నమ్మకం లేదు. కరెన్సీ కంట్రోల్ చైనా దగ్గర ఉండొచ్చు అనే భయం ఉంది. సో ఇండియా ఐడియాని సపోర్ట్ చేస్తుంది, కానీ ఫుల్గా కాదు. అండ్ ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య గొడవలు చూద్దాం. యుక్రెయిన్ రష్యా అండ్ యూరప్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ముందు నుండే యుఎస్కి రష్యాకి పడదు. అండ్ యూరప్ నాటోలో ఒకటి. సో యుక్రెయిన్ని నాటోలో కలవమంటుంది యుఎస్. సో యుక్రెయిన్ నాటోలో కలిస్తే శత్రువులు ఇంటి గేట్ ముందు వరకు వచ్చినట్టే. సో రష్యా యుక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది. ఆ వార్లో యుఎస్ డైరెక్ట్గా సపోర్ట్ చేయదు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. యుక్రెయిన్కి ఆయుధాలు అమ్ముతుంది అండ్ దానివల్ల యుఎస్కి పాత ఆయుధాలు సేల్ అవుతాయి అండ్ సపోర్ట్గా ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు వెనిజులా స్టోరీ ఏంటో చూద్దాం. ఏషియా కాంటినెంట్లో రష్యా పక్కన బార్డర్లో ఉన్న యుఎస్ యుక్రెయిన్ ఎలా ఫ్రెండ్ అవుతుందో, సేమ్ అమెరికా కాంటినెంట్లో వెనిజులాకి రష్యాకి సపోర్ట్ అలా. ఇక్కడ యుఎస్ ట్రంప్కి ఏం నచ్చట్లేదు అంటే, వెనిజులాలో బాగా ఆయిల్స్ ఉన్నాయి, ఎకానమీ కొలాప్స్ అయ్యేలా ఉంది, మెయిన్గా రష్యాతో రిలేషన్ పెట్టుకుంది, మరియు వెనిజులా ఆయిల్ రష్యాకి కంట్రోల్ పోతే ఎలా అని ఇలా థింక్ చేసి కిడ్నాప్ చేశాడు ట్రంప్. 500 మంది వెనిజులా ఆర్మీ ఉండగా కేవలం 20 మంది యుఎస్ ఆర్మీ వెళ్ళి సోనిక్ లేజర్స్తో పడుకోబెట్టి తీసుకెళ్లారు. ఇదే సినిమాటిక్గా చెప్పాలి అంటే యుఎస్ అండ్ రష్యా ఇద్దరు హీరోస్. యుక్రెయిన్ అండ్ వెనిజులా ఫైట్ లొకేషన్స్ మాత్రమే. హీరో డైరెక్ట్గా ఫైట్ చేయడు, కానీ సైడ్ క్యారెక్టర్స్ సఫర్ అవుతారు. యుఎస్ అండ్ రష్యా అదే పవర్ గేమ్స్లో యుక్రెయిన్ వెనిజులా వార్స్. పెద్ద దేశాలు యుద్ధాలు చీకట్లో చేస్తాయి, చిన్న దేశాలు మూల్యం చెల్లిస్తాయి. అన్ని దేశాలు శాంత ఒప్పందం ఉన్న వార్స్ ఎందుకు చేస్తాయి? ఫస్ట్, పీస్ అగ్రిమెంట్ అంటే పేపర్ అగ్రిమెంట్. అసలు వార్స్ ఎందుకు జరుగుతాయి? ఫస్ట్, స్వార్థ పోరాటం. అంటే ప్రతి దేశానికి ఏదైనా చేస్తే నా కంట్రీకి ఏం లాభం ఉంది అనే మైండ్ సెట్లో ఉన్నాయి. అలా పీస్ వల్ల లాస్ వస్తే అగ్రిమెంట్ని పక్కన పెట్టి వార్ స్టార్ట్ చేస్తారు. అండ్ పీస్ బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ పనిష్మెంట్ లేదు. ఫస్ట్ యుఎన్ మీటింగ్ పెడతారు, రియల్ పనిష్మెంట్ రేర్గా ఇస్తారు. సో కంట్రీస్ డేర్ చేస్తున్నాయి. యుఎన్ ఎందుకు ఆపదు? ఎందుకంటే ఇక్కడ పవర్ ఉన్నవాడు రూల్స్ని బెండ్ చేస్తాడు. లా అనేది ఎప్పుడు వీక్ కంట్రీస్కే వర్తిస్తుంది. ఒక దేశం ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసిన అన్ని దేశాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? అమెరికాకి చాలా పవర్ఫుల్ మిలిటరీ, మనీ, వరల్డ్ బ్యాంక్లో ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ లోకంలో పవర్ ఉన్న వాడికే రూల్స్ సాఫ్ట్ అవుతాయి. చాలా దేశాలకు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మాడురో నచ్చడు. ఎందుకు అంటే ఆయనది డిక్టేటర్ మైండ్ సెట్ అంటారు. ఎలక్షన్స్ అప్పుడు ఫేర్గా కూడా ఉండడు అంటారు. థింగ్స్ ఏంటి అంటే భయం. మేము ఇప్పుడు ప్రశ్నిస్తే మాకు రావాల్సిన ట్రేడ్స్, శాంక్షన్స్ కట్ అవుతాయని. సో మనకెందుకు ఈ తలనొప్పి అని సైలెంట్ అయిపోతారు. అండ్ ప్రూఫ్ లేదు. అమెరికా అయితే డైరెక్ట్గా చెప్పలేదు కిడ్నాప్ చేశాం మేమని. దానికి బదులు ఇంటర్నల్ ఆపరేషన్, నేషనల్ సెక్యూరిటీస్ యాక్షన్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసింది. ఎవరు క్వశ్చన్ చేయరు, కానీ అందరికి తెలుసు అలా జరిగిపోతాయి అంతే. ఆగండి, నేను అదే అనుకుంటున్నాను. యుఎస్ అండ్ రష్యా డైరెక్ట్గా యుద్ధం చేయొచ్చుగా అని. ఒకవేళ డైరెక్ట్గా యుద్ధం చేస్తే అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఆటమ్ బాంబ్స్. ఒకళ్ళు వాడితే ఇంకొకళ్ళు ఖచ్చితంగా వాడతారు. అలా వాడితే 2 దేశాలు మాత్రమే కాదు, ప్రపంచమే నాశనం అవుతుంది, లేదా వరల్డ్ వార్ 3 వస్తుంది. ఇప్పుడు నన్ను కొడితే నా దోస్త్ వస్తాడు అంటా కదా, అలా యుఎస్కి నాటో దేశాలు ఉన్నాయి, అలాగే రష్యాకి కూడా ఉన్నాయి. అలా వరల్డ్ వార్ తప్పదు. అందుకే యుక్రెయిన్, వెనిజులా లాగా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ యుద్ధం చేసి గెలిచిన దేశం నష్టపోతుంది, ప్రజలు తిరగబడతారు. సో చెయ్యరు. సో ఇలా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా డీప్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే #WeWantDeepExplanation అని కమెంట్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ అండ్ స్టే క్యూరియస్.